నమస్కారం. రంజాన్ శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అందరి సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తా పాలకొల్లు నియోజకవర్గంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకు పట్టణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన రంజాన్ పర్వదినం. ప్రత్యేక ప్రార్థనలతో కిక్కిరిసిన ఈద్గా. అభినందించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. రామతత్వం అన్ని కాలాలకు ఆదర్శం. తణుకు నన్నయ్య భట్టారక పీఠం సభలో స్పష్టం చేసిన వాస్తు సిద్ధాంతి వెలిచెర్ల. తాడేపల్లిగూడెం మండలంలో అంగరంగ వైభవంగా ఆరంభమైన దండగర్ల గౌటమ్మ తల్లి జాతర మహోత్సవం. తరలివచ్చిన భక్తజనం. తాడేపల్లిగూడెంలో ముస్లింల ప్రార్థనలతో నిండిన మసీదులు, మైదానాలు. ఈద్ ముబారక్ అంటూ పరస్పర శుభాకాంక్షలు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో తాటి ఆకుల విసినకర్రలను ఉచితంగా పంపిణీ చేసిన సినీ నటులు గౌతమ్ రాజు, జోగినాయుళ్లు. రాజోలులో ఘనంగా నిర్వహించిన రంజాన్ పర్వదిన వేడుకలు. ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. శుభాకాంక్షలు తెలిపిన ఇతర మతస్థులు. అందరి భాగస్వామ్యంతో జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తానని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 114.70 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లోని ఇంటింటికి చేరేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం కుటుంబాలకు తోఫా సరుకులు అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఈ రైతు ప్రభుత్వం నడుస్తుంది. దానికి ఉదాహరణే ఈరోజు మనం చూసాం. ఎలమంచిలి మండలంలో 4 రైతాంగానికి సంబంధించి 4 రోడ్లకు 1,15,00,000 రూపాయలు పెట్టి 4 కాలువ రోడ్లకి ఈరోజు గ్రావెల్ రోడ్లు వేస్తారు. నిన్ననే మీరు చూశారు, పాలకొల్లు మండలంలో నిన్న 4 గ్రావెల్ రోడ్లు డ్రైన్స్ మీద నిన్న శంకుస్థాపన చేసాం. అవి 85 లక్షల రూపాయలు. అంటే దగ్గర నిన్న ఈ రోజు కలిపి 8 కాలువ డ్రైన్ రోడ్లకి 2 కోట్ల రూపాయలు 2 రోజుల్లో మేము శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఈ మాదిరిగా 100 గ్రావెల్ రోడ్లు ఇంకా భవిష్యత్తులో మేము శంకుస్థాపన చేయాలి రాబోయే 20-30 రోజుల్లో. అంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నామని అంటే, మేము కూడా ఒక రైతు బిడ్డగా ఇవాళ నేనే కాదు, మా తెలుగుదేశం పార్టీ కానీ, మా జనసేన కానీ, మా బీజేపీ కానీ మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజల సమస్యల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళం మేము లీడర్షిప్. ఆ రకంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు పొలానికి పోయి తురాలేసి ఆకు తీసి గట్టులంకలేసేటువంటి సమయం కానీ. ముస్లిం సోదరులు ముఖ్యమైన పండుగగా భావించే రంజాన్ పర్వదినాన్ని తణుకులో సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేసిన కఠోర ఉపవాస దీక్షలను ఆదివారం రాత్రి నెలవంకను చూసిన తర్వాత విరమించారు. అనంతరం పట్టణంలో ఉన్న మసీదులకు చెందిన భక్తులు కొమ్మాయి చెరువుగట్టును ఉన్న ఈద్గాహ్ వద్దకు చేరి పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ రంజాన్ దీక్షల వెనుక ఎన్నో ఆధ్యాత్మిక మర్మాలు దాగి ఉన్నాయి. భక్తినిచ్చే ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అన్నిటికీ మించి పేదల వ్యధను అర్థం చేసుకుని వారి ఆకలి దప్పికలను స్వానుభవంతో గుర్తిరిగి వాటిని తీర్చమని చెప్పే మహత్తర సందేశం ఉంది. ఇదే ముస్లిం సోదరులు దీక్షతో చేసే రంజాన్ అసలు పవిత్రత. ఖురాన్ ప్రబోధించిన ఆచరణాత్మక ధార్మికత ప్రార్థనకున్న గొప్ప బలమే కాకుండా ఇస్లాం చాటి చెప్పే సహృద్భావం ఇమిడి ఉంది. ఈ నేపథ్యంలో ముస్లింలు నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر. عليكم ورحمة الله.
మత పెద్దలకు, ముస్లిం పెద్దలకు, ముస్లిం కుటుంబ సభ్యులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ప్రారంభాలనే ఒక సంకల్పంతో నిన్ననే P4 విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ప్రభుత్వం, ప్రైవేటు అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో 4 పిల్లర్లుగా, 4 స్తంభాలుగా ఈరోజు ప్రభుత్వం ఒక పక్కన, మరొక పక్కన దాతలు, మరొక పక్కన ప్రజలు అందరూ కలిసి ఒక పార్ట్నర్షిప్ గా P4 విధానం ద్వారా ప్రతి కుటుంబం పేదరికాన్ని గెలిచి ప్రతి కుటుంబంలోనూ కూడా ఆర్థిక అభివృద్ధి సాధించాలనేదే ఈ P4 లక్ష్యం. ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి, నా దృష్టికి తీసుకొచ్చినటువంటి మీకున్నటువంటి ఇబ్బందిని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. మనకి ఇక్కడ తణుకులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గతంలో కూడా చెప్పాం. మరలా ఈ రోజు కూడా ఎక్కువగా ఈరోజు ఈ ప్రాంతం కూడా చాలా ఇబ్బందికరంగా చాలా మంది నిలబడే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారాన్ని కూడా త్వరగతినే ఈరోజు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తానని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, హన్సీపేట మసీద్ ఇమాం మసూద్ అహ్మద్, అధ్యక్షులు రహీముద్దీన్, నూర్ మహీద్ ఇమాం సయ్యద్ సాదిక్, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అబ్దుల్ రెహమాన్, జమాతే ఇస్లాం హిందీ స్థానిక శాఖ అధ్యక్షులు మొహమ్మద్ అలీ క్లే, తెలుగుదేశం మైనార్టీ సెల్ నాయకులు షేక్ సురా సాహెబ్, జహంగీర్ భాషా, ఈ పార్టీ పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావులు పాల్గొన్నారు. రాముడు బోధించిన తత్వం అన్ని కాలాలకు ఆదర్శమని వాస్తు సిద్ధాంతి వెలిచెర్ల నాగదత్త శర్మ చెప్పారు. తణుకు నన్నయ్య భట్టారక పీఠం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ అంశంపై మాట్లాడారు. వాల్మీకి మహర్షికి వచ్చేటప్పటికి వాల్మీకి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, ఆయన చేసినటువంటి తపం ఫలంగా ఆయనకు వచ్చినటువంటి కవితని ఒక అత్యద్భుతమైనటువంటి బీజాక్షర సంపుటితో మహావృక్షం చేసి ఈ లోకానికి సుఖ సంతోషాలను ఇచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి పరలోకంలో మోక్షాన్ని ఇచ్చేటువంటి విధంగా ఒక మహాకావ్యాన్ని రాయాలనేటువంటి ఉద్దేశంతో తహతహలాడిపోతున్నాడు వాల్మీకి వారు. అలాంటి సమయంలో నువ్వు చాలా తపన పడుతున్నావు ఏమిటి అని అడిగితే, నాకు ఒక మంచి కథానాయకుడు కావాలి, మంచి కథానాయకుడు నాకు కావాలి, ధర్మమే సత్యంగా ఉండాలి, సత్యమే ధర్మంగా ఉండాలి, అటువంటి కథానాయకుడు పరిచయం చేయమన్నాడు. మాతా నిషోధన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదేశ నిష్ఠిత. ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు ఉన్నాడయా రాముడు. అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, మాజీ ప్రధాన కార్యదర్శి సుశర్మ, రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మి, సేవా సమితి కోఆర్డినేటర్ కోడూరి గిరీశ్వరరావు, సభ్యులు అక్కిపెద్ది రామసూర్యనారాయణ, కోసూరి గాంధీలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 20 గ్రామాల ప్రజలు కొలిచే దండగర్ర శ్రీ కోట్లమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన ప్రారంభమై 5 రోజుల పాటు ఈ మహోత్సవం కొనసాగుతుంది. ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి బాగా పొద్దుపోయే వరకు ఆయా గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. దండగర్రతో పాటు ఆరుగొనలు, కొత్తూరు, నవాబుపాలెం, లింగరాయుడుగూడెం, తాళ్లపాలెం, ఉప్పరిగూడెం, మాధవరం, జగన్నాథపురం, ఇటుకలగుంట, అమృతపురం, మోదుగుంట, గొల్లగూడెం, ప్రతిపాడు, కృష్ణయ్యపాలెం తదితర ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొంటున్నారు. 5వ రోజు గురువారం రాత్రి భారీ ఎత్తున బాణసంచా కాలుస్తారు.
సర్పంచ్ పిల్ల రాంబాబు ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు అన్నంరెడ్డి పెద్దకృష్ణ, బూరిపల్లి కృష్ణారావు, అన్నంరెడ్డి వీరభద్రరావు, బందెల కృష్ణారావు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరలో జైంట్ వీల్, రంగులరాట్నం తదితర వాటితో కూడిన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రకటనలు.